హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే కోవిడ్లో 3వ రోజు ఉపవాసం ఉండేది. ఈరోజు ఎలా జరిగిందో అయితే చూడండి. ఇప్పుడైతే మనకి టైం అయితే 3:44 అవుతుంది. ఇంక సరే మా మేడం వాళ్ళు ఏం పంపించారు చూడండి. కోవిడ్ వాళ్ళు చికెన్ మజ్బూస్ అంటారు, మన దగ్గర అయితే బిర్యానీ అంటారు, మీకు తెలిసిందే. మనమైతే కొత్తిమీర పుదీనా చట్నీ టమాటా సాస్ అయితే మనకైతే కోవిడ్లో ఏమంటే తెలియదు దానికైతే. ఇంకా మొత్తానికి అయితే మేమైతే మసీద్ అయితే బయలుదేరాము. ఇంకా సరేలే అని చెప్పి మసీద్కి వెళ్ళి వచ్చిన తర్వాత నిలబడదు అనుకున్నాను. మా బాబాయ్ అయితే ఇంకా తాళని చెప్పాడు, సేరా సోకులు అని చెప్పాడు. ఎక్కడికి అనుకుంటే ఆఫీస్కి అయితే తీసుకెళ్తున్నాను. మా బాబాయ్ అయితే ఎప్పుడు వెళ్తారో తెలియదు, మా బాబాయ్ ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు. అయితే సడన్గా అయితే తీసుకెళ్ళాడు. ఇంకా అయితే ఇక్కడైతే స్కూల్స్ వదిలే లోపల అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇదే జిలేబీ షూ కంటే ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడైతే దొరుకుతాయి మా బాబాయ్ అయితే. ఇక్కడైతే మా బాబాయ్ ఆఫీస్ అయితే ఇక్కడే ఉంది. ఇంకా సరే అని చెప్పి ఆఫీస్కి వస్తే మా బాబాయ్ ఆఫీస్ వదిలేసి అయితే ఇంకా మా బాబా వాళ్ళ ఆఫీస్ దగ్గర అయితే నాకైతే ఫోన్ షాప్ అయితే కనిపించింది. ఇంకా సరే అని చెప్పి ఫోన్ షాప్ రేట్లు అయితే కనుక్కుందని చెప్పి సెకండ్ హ్యాండ్ ఫోన్లు అయితే దొరుకుతాయంట షోఎక్లో. ఇంకా సరే అని చెప్పి ఇక్కడైతే 150 దినాలు 175 దినాలు అలా ఉన్నాయి. ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 70 ప్రో మ్యాక్స్ అన్నీ ఇక్కడైతే చాలా ఫోన్లు అయితే ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ ఫోన్లు అయితే ఇక్కడ మొత్తం ఉంటాయని చెప్పాను కదా. ఇంకా మనకైతే కోవిడ్ అయితే దినార్ వచ్చి ఈరోజు ఉన్న రేట్ ఏంటంటే 296 రూపాయలు ఉంది ఒక దినార్ రేటు. మీరే కనుక చూడండి ఒకసారి ఎంత పడుతుందో మీకు అర్థమవుద్ది. ఇక్కడైతే మనం వెళ్ళే దారిలో అయితే కనిపించినాయి. ఏదో అనుకున్నాను, ఇక్కడ వచ్చి అయితే పబ్బులు ఉంటాయి కదా, అలాంటివి అయితే చాలా లుక్గా ఉన్నాయి, మెరుస్తూ ఉన్నాయి ఒక్కొక్కటి. ఇదైతే రేట్ అయితే 15 దినాలు 20 దినాలు, ఇంకా ఇప్పుడు కాదు అని చెప్పి ఇంటికి వెళ్ళి తీసుకెళ్తాను గమ్ముగా. బాబా ఇల్లు జుమ్మా అన్నారు, మస్జిద్ అని చెప్పాను. సరే అని చెప్పి మస్జిద్కి అయితే వెళ్తున్నాను బాబా అని చెప్పాను. సరే వెళ్ళమని చెప్పాడు. రంజాన్ జుమ్మా ముబారక్ ఆల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా మనం అయితే మసీద్కి అయితే వచ్చేసాము మన ఇఫ్తార్ టైంకి అయితే. ఇంకా సరే అని చెప్పి మనం అయితే ఇఫ్తార్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా మనం అందరైతే కూర్చొని అయితే ఇక్కడైతే ప్రతిరోజు అయితే చికెన్ లహం అయితే ఉంటుంది. ఈ రోజు అయితే ఇఫ్తార్ ఇలా జరిగింది. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ ఫ్రెండ్స్.